భారతి తన భర్త ఫోటో చేత్తో పట్టుకుని అలానే కూర్చుని ఉంది. అక్కడికి తన కొడుకు వంశీ వచ్చి అమ్మ అమ్మ అని పిలిచే వరకు తను పలకలేదు. అమ్మా అని తల్లి భుజం మీద చెయ్యి వేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి నాన్న అంది భారతి. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? రాత్రి జరిగిన సంభాషణ గురించేనా అమ్మా అని వంశీ అన్నాడు. ఇంతలో తన కోళ్ళు వంశీ వారి శైలజ కాఫీ తీసుకుని వచ్చింది. ఇదిగోండి అత్తయ్య గారు కాఫీ తీసుకోండి, అక్కడ పెట్టమ్మా నేను తర్వాత తాగుతాను అని భారతి అంది. అక్కడ పెట్టి శైలజ వెళ్ళిపోయింది. కాఫీ త్రాగమ్మా చల్లారిపోతుంది అని వంశీ అన్నాడు. తాగుతాను నాన్న అంది భారతి. వంశీ తన తల్లి పక్కన కూర్చొని ఎందుకమ్మా ఆ విషయం గురించి పదే పదే ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటాం, నీ ఇష్టం లేకుండా మేము ఏమీ చేయము, నీకేది ఇష్టమో మాకు అదే ఇష్టం అని వంశీ అన్నాడు. అని బల్ల మీద ఉన్న కాఫీ కప్ తీసి తల్లి చేతికిచ్చి వేడి చల్లారిపోతుంది తాగమ్మా అని అన్నాడు. అప్పుడు భారతి తన చేతిలో ఉన్న భర్త ఫోటో గోడకు తగిలిచ్చి కొడుకు చేతిలో ఉన్న కాఫీ కప్ తన చేతిలోకి తీసుకుంది. వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భారతి కాఫీ త్రాగుతూ గతంలోకి వెళ్ళింది. తనకిద్దరు పిల్లలు. వంశీ పెద్దవాడు, సిరి చిన్నది. భారతి భర్త పేరు సత్యమూర్తి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. స్టోరీ ఇంకా ఉంది.